ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరదలతో పంట నష్టపోయిన రైతులు నవీపేట్ మండలం యాంచ గ్రామంలో మహాధర్నా నిర్వహించారు. నిజామాబాద్ నిర్మల్ రోడ్ను బ్లాక్ చేసి రాస్తారోకోకు దిగిన రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. కోస్లీ, మీఠాపూర్, అల్హాపూర్, నందిగాం, బినోల తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ధర్నాలో పాల్గొన్నారు. విపత్తు కారణంగా తమ జీవనాధారం దెబ్బతిందని తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటలను ప్రభుత్వం గురించి తక్షణ సాయం అందించాలన్నారు. ఆదుకోండి అనేది కోరటం కొరకే మనం ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మక్కరి హనుమాన్లన్న గారు ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనవి. రైతుల ఐక్యత, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఆదుకోవాలి నష్టపోయిన రైతాంగానికి వెంటనే ఆదుకోవాలి రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని వెంటనే రైతుల ఐక్యత పరిశీలించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు పంట నష్టాన్ని వెంటనే పరిశీలించినటువంటి ఏదైతే గోదావరి ప్రాంతం, మంజీర ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా మరి బాధలు ఆవేదనతో ఉన్నటువంటి రైతాంగానికి మనం అందరం కూడా వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చినటువంటి రైతు మిత్రులు మన విఠలన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు, పరిహారం ఎకరానికి 50,000 రూపాయలు, నష్టపోయిన రైతులకు 50,000 రూపాయలు, పంట నష్ట పరిహారం 50,000 రూపాయలు. ప్రభుత్వం వెంటనే ఎకరానికి 50,000 పంట నష్ట పరిహారం చెల్లించాలి. పంట నష్ట పరిహారం చెల్లించాలి. ఎకరానికి 50,000 పంట నష్ట పరిహారం. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలి. రైతులను సర్కారు వెంటనే నష్టపోయిన రైతులను వెంటనే నష్టపోయిన రైతులను మునిగిపోయినాయి. గత నెల రోజులు కూడా దాంట్లో మొత్తం నీళ్లు మునిగిపోయి ఉన్నాయి. వరి పొలాలు ఈ రకంగా మొత్తం ఎండిపోయి మొత్తం మునిగిపోయే పరిస్థితుల్లో దాదాపుగా 4,000 ఎకరాలు నవపేట మండలి బోధన్ నియోజకవర్గంలో మొత్తం కలిస్తే 10,000 ఎకరాలు మొత్తం మునిగిపోయినాయి. దాదాపుగా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మేము కోరుతా ఉన్నాము. దయచేసి మీరు ఈ శాసనసభ్యులు ఉన్నప్పటికీ మీరు 8,000 ఎకరాలకు నష్టపరిహారం 50,000 రూపాయలు ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అధికారులు కూడా మరి ఎప్పుడు కూడా ఈ 2 నెలల నుంచి కూడా ఇంత మునిగిపోయిన అంచనా వేయలేకపోయారు. అంచనాలు వేసి మరి ప్రభుత్వానికి నివేదన ఇవ్వలేకపోయారు. వారిది కూడా లోపం ఉంది. ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు తప్పనిసరిగా 50,000 నష్టపరిహారం ఇవ్వాలా. ఎందుకంటే కోసపోతున్నారు, డెవలప్మెంట్ లేదు, మొత్తం నష్టమైందని చెప్పి ఈ సందర్భంగా మరి పూర్తిగా 50,000 ఇవ్వలేక మేము రస్తారోకా చేస్తాం, ధర్నా చేస్తాం. గత 2 నెలల క్రితము నవీపేట మండలంలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల ఏదైతే పంటల వల్ల నష్టపోయారో రైతులను ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క నవీపేట మండలంలో 9 గ్రామాలు పూర్తిగా నేలమట్టమైనవి. రైతులందరూ కూడా కష్టపడి ఈ యొక్క పంటలను పండిస్తే ఈ యొక్క ప్రభుత్వం ఆ యొక్క నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో అధికారులు కానీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేయలేదు. ఈ రోజు జరిగినటువంటి నష్టపరిహారాన్ని రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతోంది. మేము కూడా సుదర్శన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మిమ్మల్ని అందరూ కూడా ఓటేసి గెలిపించారు. ఇక్కడ ఈ యొక్క 9 గ్రామాలు ఉన్నటువంటి రైతులందరూ కూడా నష్టపోయి ఉన్నారు. వాళ్ళను ఆదుకునేటువంటి పరిస్థితి లేదా, వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా
అయ్యా మేము పెట్టిన పెట్టుబడి 50,000 నష్టమైనము. మా పొలాలలో ఇసుక పెట్టింది, మట్టి పెట్టింది, పంప పెట్టింది, దానికి ఇసుక అడుగుతలేము. మీరు సుదర్శన్ రెడ్డి గారు దయచేసి మాకు ఎంత మునిగిందో దానికే మీరు నష్టపరిహారం కట్టాలని మేము ఎమ్మెల్యే సాబు కానీ అదేవిధంగా మా ఎంపీ అరవింద్ అన్న కూడా మేము కోరేది ఒకటే, అయ్యా మేము రైతులం నష్టపోయినాము, మా నష్టానికి తక్షణమే మీరు వచ్చి ఏదైతే ఎంత నష్టపోయినామో అంతకు ఒక ఎకరానికి 50,000 చెల్లించాలని కోరుతున్నాం. నిజంగా మేము కోరేది మీ ఆస్తులు కాదు, మీ అంతస్తులు కాదు, మేము కేవలం మా రైతులది పోయిన భూములదే మాకు 50,000 కాడికి తక్షణమే ఇవ్వాలి. ప్రభుత్వము నిధులమైన ప్రభుత్వము ఎంబట లేచి ఈ రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోకపోతే మీకు మా ఉసురు తగులుతాని ప్రభుత్వకు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.